కావాలని చెప్పండి, మీరు చూడలేదా? ఎలా, ఎందుకని? అందాలు ఒలకబోసినట్ట అలా కనిపిస్తుంది. రామ్ చరణ్ కనిపించిన కూడా జాన్వీ కపూర్ కూడా కనిపిస్తుంది, కానీ అంతేం లేదు. బాగాలేదన్న సాంగ్, అంత వినుసొంపుగా అయితే ఏం లేదన్న. రెహమాన్ గారి పోయిందన్న, ఆయన స్టఫ్ పోయింది అంతే. బాగాలేదు బాగాలేదు. మన హీరో బాగానే ఉన్నాడు, ఆ చుట్టుపక్కల వాళ్ళు బాగాలే, అంతే తేడా. పాపం ఆయన ఏం చేస్తాడు? లేదన్న, నిజం చెప్పాలి. ఎవరినైతే నిజంగా అవమానిస్తామో వాళ్ళు తప్పులు కూడా చెప్పాలి. బాగలేదు. దాంట్లో కొరియోగ్రాఫర్ నచ్చలేదు, ఫస్ట్ సాంగే నచ్చలేదు. ఒక రామ్ చరణ్ అభిమానిగా చెప్తున్నాను, సాంగే నచ్చలేదు. రంగస్థలం ఎలా ఉంటాయి అన్న పాటలు? ఎలా ఉంటాయి? చిరుతలు ఎలా ఉంటాయి? ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా. మగధీరలు ఎలా ఉంటాయి? గేమ్ చర్లో కూడా కొద్దిగా పర్లేదు అనుకోవచ్చు, కొద్దిగా అంతే. పాత రెహమాన్ లేడన్న ఇప్పుడు ప్రెసెంట్ ఆయన మూవీ. రీసెంట్గా ఒక మూవీ ఒకటి వచ్చింది, కానీ అంతే. రామ్ చరణ్ లుక్స్ అన్ని ఎలా ఉన్నాయన్న? బ్రహ్మాండంగా బాగాలేదన్న, అస్సలు బాగా రొటీన్ కనిపించింది. స్టెప్స్ అని ఏదో చేయాలని చూసాడు, కానీ మరీ రొటీన్ కనిపించింది. ఆ బ్యాట్ తీసుకుని కొట్టేది మనకి ప్రోమోలో ఎంత బాగా అనిపిస్తుంది, ఈ సాంగ్లో అన్నిసార్లు పెట్టడం వల్ల దాని విలువ పోయిందేమో అనిపించింది. ఇప్పుడు దాకా ఏ కొరియోగ్రాఫర్ కూడా అలాంటి సాంగ్ కంపోజ్ చేయలేదు కదా, మీకు ఎందుకు నచ్చలేదు? ఫస్ట్ అలా ఎవరు చేయలేదు, అంతే. మంచి చేయలేదు. ఎన్టీఆర్ స్టెప్ ని కాపీ కొట్టారు రామ్ చరణ్ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? 100 మంది 100 రకాలుగా అంటారు. సాంగ్ బాగాలేదన్న, కొరియోగ్రాఫర్ బాగాలేదు. రామ్ చరణ్ పాపం ఆయన ఏం చేయగలుగుతాడు, అంతే. మ్యూజిక్ కూడా అంత కొత్తగా ఉంది అన్నారు. కొత్తగా లేదు, చాలా చెత్తగా ఉంది. మీరు అందరూ విన్నారు కదా, నిజంగా చెప్పండి, చాలా చెత్తగా ఉంది. మాకైతే బాగానే ఉంది బ్రో. నాకు నచ్చలేదు బ్రో. మరి ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మరి నాకు నచ్చలేదు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సినిమా హిట్ అవుతుందా? బ్లాక్ బస్టర్ అవుతుంది, వేరే లెవెల్. తిరిగి రాస్తుంది. సాంగ్ నచ్చలేదు, ఓన్లీ సాంగ్ గురించి మాత్రమే చెప్తున్నా. స్టెప్స్ కొరియోగ్రాఫర్ కూడా నచ్చలేదు. జానీ మాస్టర్ స్టెప్స్ రొటీన్ గా అనిపించింది, అంతే. ఏ సినిమా గుర్తొచ్చినా రామ్ చరణ్ వేరు బ్రో, ఆయన స్టైల్ వేరు. చాలా మంది చెప్పారు కదా, మెగాస్టార్ కొడుకని ఎక్కడ కనిపించాడు, స్వతహాగా ఎదిగొచ్చాడు, అంతే. పెద్ద సాంగ్ అన్న ఇప్పుడే చూడడం జరిగింది. స్టెప్పు, స్టైలు అన్న, డ్రెస్సింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఆ స్టెప్ ఏదైతే ఉందో గతంలో నేను ఎప్పుడు చూడలేనన్న ఇటువంటి స్టెప్పు. సో అన్నకు పెట్టిన చాలా హ్యాపీ. నేనైతే ఆ స్టెప్ చూసి ఫిదా అయిపోయినా. సో ఆ సాంగ్ గిట్ట అట్లనే ఉంది, హెయిర్ స్టైలు, డ్రెస్సింగు ఇచ్చి పడేసిండు, చాలా బాగుంది. ఆ స్టెప్ మీద ట్రోల్ చేస్తున్నారు కదండి, మంచిది కదా, ట్రోల్ చేస్తే మాకు సాంగ్ హిట్ అవుతుంది. సో ఇంకా 4 ఎక్కువ మంది చూస్తారు. అంటే అది బాత్రూంలో కూర్చున్నట్టు ఉందని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు అన్న, దాని గురించి ఏమంటారు? అదే అన్న, నువ్వు బాత్రూంలో పెట్టినావు, ఇంకెక్కడన్నా పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఇంకా 4 చూడని వాళ్ళు ఇంకా 4 చూస్తారు, 4 టికెట్లు పెరుగుతాయి మాకు, ఇంకా మాకు బుజ్జిబాబుకు కలెక్షన్ ఎక్కువ వస్తుంది. అంటే నాయక్ సినిమాలో ఉన్న స్టెప్ ని కాపీ పేస్ట్ చేశారన్నట్టు మాట్లాడుతున్నారు. చాలా మంది అంటారు ఏఆర్ రహమాన్ గిట్ట కాపీ కొట్టిండు మ్యూజిక్తో అన్నారు. సో నువ్వు కామెంట్లు పెట్టుకుంటా, నువ్వు ఇవి పెట్టుకుంటూనే ఉండు, నీ జీవితం అక్కడి వరకే. ఏఆర్ రహమాన్ గారు కాపీ అన్న చేసి సో సినిమాలో సాంగ్ అన్న పెట్టిండు, మ్యూజిక్ అన్న కొట్టిండు, నీ కామెంట్లు పెట్టుకుంటా నువ్వు ఇంకా నీ జీవితం అదేనా? నువ్వు కామెంట్లు, ట్రోలింగు, నువ్వు అక్కడే ఉంటావు. సో ఏఆర్ రహమాన్ అదన్నా కనీసము మ్యూజిక్ అన్నా నీకు కాపీ కొట్టిండు, కానీ నువ్వేం కొట్టినావు? నువ్వు కామెంట్లు పెట్టుకుంటావు, నీ జీవితం అంతే కదా. సో ఆయన కాపీ అన్న కొట్టిండు, ఇంకా 4 ఎక్కువ మంది సినిమా చూస్తారు, సో ఎక్కువ లాభం వస్తుంది ప్రొడ్యూసర్ గారికి. సో అది అంటే ఏఆర్ రెహమాన్ తెలుగులో ఏ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడో అది హిట్ కాలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది పడరాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు కొద్దిగా రాజకీయంగా గిట, సో పవన్ కళ్యాణ్ అన్న గెలిచినప్పటి నుంచి గిట కొంతమంది మెగా ఫ్యామిలీని కొద్దిగా పక్కన పెట్టినట్లు కొద్దిగా ట్రోల్స్ చాలా ఈ మధ్య బాగా ఎక్కువ అయింది. అవి చూస్తున్నాం మేము రోజు ఎవ్రీడే. సో కొంతమంది పడరాని వాళ్ళు గిట చేయొచ్చు, సో మాట్లాడుకుంటారు, ఇక లోపల ఎన్నో జరుగుతుంటాయి, సో అట్లా గిట చేయొచ్చు. సో అది చాలా బాగుందన్న. గతంలో నేను ఇటువంటి స్టెప్ చూడలేదన్నా, అసలు ఇటువంటి స్టెప్ నేను చూడలే. 2 కాళ్ళ మీద ఇట్లా ట్రోల్ చేసి ఏదన్నా చేసుకొని, కానీ నేను ఇటువంటి స్టెప్ ఎప్పుడు చూడలేదు. ఇంకోటి అది గిట్ట ట్రోల్ చేశారు, ఏదైతే ముక్కు పుడక ఉందో అదేదో సినిమాలో సై సినిమాలో ఉన్నట్లు విలన్కి ఉన్నట్లు, అంటే మరి కొత్త రకంగా ఈయనకు పెట్టిండేమో. గతంలో ఎప్పటికీ రామ్ చరణ్ గారికి ఎప్పుడు పెట్టలే ముక్కు పుడక, ఈరోజు పెట్టినగా. సో చూద్దాం ఓవరాల్గా సినిమాలో మరి విలనా లేకపోతే ఏందనేది బుజ్జిబాబు గారు సైలెంట్గా ఉండి థియేటర్లో వైలెంట్గా చూపిస్తాడు. సో అది బుజ్జిబాబు.